ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. చాలా మంది పెళ్లి చేసుకున్న కుర్రోళ్ళు అబ్బాయిలు అవును. ట్రాన్స్ విమెన్స్ తో రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటారు. మీరు రెడీయా? నేను రెడీ అంటున్నారా? మీరు అంటే కమ్యూనిటీ, ఎందుకంటే యూ రిప్రజెంట్ కమ్యూనిటీ. యా, మీరు సోషల్ వర్క్ లో ఉన్నారు. అవునవును. ఇప్పుడు ఒక అబ్బాయి నన్ను ఇష్టపడి నా దగ్గరికి వస్తున్నాడు అంటే తనకు పెళ్ళయిందా పెళ్ళి కాలేదా అని చెప్పే విషయం నాకు తెలియదు. అవును, తనలో ఉన్న ప్రేమను మాత్రమే నేను చూడగలుగుతాను. కరెక్ట్. కానీ మా ట్రాన్స్జెండర్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అమ్మాయికి మేము అన్యాయం చెయ్యం మేము. అది మా యొక్క వ్యక్తిత్వం. నిజాయితీగా ఉండడంలో మాత్రం మా ట్రాన్స్జెండర్స్ మేము ముందుంటాం. ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు మేము మా పేరెంట్స్కి మేము ఎవరికి కూడా చెప్పలేం. అంటే మీ ఇట్లా అమ్మాయిగా మారాలనుకుంటున్నాం అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. బలవంతంగా పెళ్ళిళ్ళు చేయని చెప్పి ట్రై చేస్తారు, బలవంతంగా వచ్చారని చెప్పి చూస్తారు. అలా బలవంతంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లా బలవంతంగా. కాకపోతే మేము ఎందుకు బయటకు వచ్చేస్తాం చెప్పకుండా చేయకుండా అంటే అమ్మాయిని మోసం చేయడం తప్పది కదా. అది మాకు మేము జీర్ణించుకోలేము ఆ టాపిక్ని. మా దగ్గరకు వచ్చే అబ్బాయిలు కూడా వాళ్ళు వచ్చే వాళ్ళు పెళ్లి చేసుకున్న మాకు చెప్పరు. సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. ఇందాక మీకు చెప్పినట్టుగా బయట తిరగొద్దు అంటారు, ఎక్కడికి ఏం అవసరం లేదని చెప్పేసి అంటారు. మనం మాత్రమే సంతోషంగా ప్రేమించుకుందాము, ఒకే గదిలో ఉందాము, చీకటి గదిలో మాత్రం మన ప్రేమ ప్రయాణం మొదలు పెడతాం, అక్కడికే ఎండింగ్ అని చెప్పేసి అంటారు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన దాని మీద, ఒకవేళ రిలేషన్షిప్లో ఉండి చెప్పకుండా రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ట్రాన్స్కి తెలిసిందనుకో, ఇలాగా తను ఆల్రెడీ అసోసియేట్ అయి ఉన్నాడు ఇంకొక అమ్మాయితో, ఎక్కడ నేను గొడవ చేసినట్టు చూడాలి. ఏ ట్రాన్స్ విమెన్ గొడవ చేయదు, కామ్గా లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతుంది. మూవ్ ఆన్ అవ్వడం అంటే ఒకవేళ తనకు ఆ అబ్బాయి గనక ఇప్పుడు 2 పెళ్లి చేసుకుని చాలా మంది ఉన్నారండి. అట్లా అని చెప్పి తప్పు పట్టట్లేదు, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో ఎందుకంటే మాకు మనసు ఉంటుంది, మేము మనుషులమే. తనతో సహజీవనం చేసి తనకు మనసిచ్చి తనకు మా యొక్క అంతా సర్వం ఇప్పించేసి తను వదిలేయమంటే మేము మూవ్ ఆన్ కాలేము. మీరు అన్నట్టు మీరు ఇంత ఈజీగా చెప్పేశారు, అది కరెక్ట్. కానీ మేము చెప్పలేము అట్లా. చాలా టఫ్ ఉంటుంది అది. ఆ నరకం, అది నరక యాతన అనుభవిస్తాం. అది కొన్ని సందర్భాలు చనిపోతాం కూడా కొంతమంది. అంత డీప్గా లవ్ చేస్తే ఒక అబ్బాయిని మేము. కానీ ఒక అబ్బాయిని కనుక మేము ప్రేమిస్తే ప్రాణం పోయేంత వరకు చేయి వదులుకోం వాళ్ళనే ప్రేమిస్తాము, వాళ్ళతోనే మా జీవితం అనుకుంటాం. మేము ఒక అబ్బాయిని మెయింటైన్ చేస్తూ ఇంకొక అబ్బాయితో మాట్లాడే రకం మేమైతే అలా చేయం పనులు. అంత మాకు నిజంగా చెప్తున్నాను, ఒకవేళ మాకు అలాంటి ఫీలింగ్ ఉంటే దాన్ని ఒక పక్కకు పెట్టేసి మేము చేసుకుంటాం తప్ప అది. కానీ ఇట్లా ఒక అబ్బాయిని మోసం చేయడం మాత్రం మా ప్రాణమైనా మేము చెయ్యం. ఒక అబ్బాయి లవ్ చేస్తుంటే మేము నవ్వుతాం ఫస్ట్. నిజంగా నమ్మమ్మని నువ్వు లవ్ చేస్తావు? నమ్మకం రాదు. నిద్రపోయే ముందు పడుకున్న తర్వాత ఒక టైం ఉంటుంది కదా, మీరు ఎక్కువగా ఏకాంతంగానే ఉంటారు తను, అప్పుడు ఎలాంటి బాధ ఉంటుంది మీకు? నరకం అనుభవిస్తాం మేము, ఎవరికి తెలియదు. చాలామంది అనుకుంటారు చేతిలో డబ్బులు పెట్టేసి ఇలా డబ్బులు కొట్టి అడకొచ్చుకొని 3 పూట్ల భోజనం చేసి ఎంజాయ్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒక ట్రాన్స్గా మారిన తర్వాత మేము పడే బాధలు చాలా ఉంటాయి. అందరూ వదిలేస్తారు కదా. అందరూ అంటే ఇక్కడ ఎట్లా అంటే ఈ జెండర్ని యాక్సెప్టెన్స్ చేయడానికి చాలా తక్కువ పేరెంట్స్. మేము కుటుంబానికి దూరం అయిపోవాలి, సొసైటీకి దూరం అయిపోవాలి, ఫ్రెండ్స్కి దూరం అయిపోవాలి, అన్నిటికీ దూరం అయిపోవాలి. చివరికి ప్రేమించిన వాడు కూడా మాకు నరకమే చూపిస్తాడు. ఎక్కడ సంతోషం ఉంటుంది? నిద్ర పట్టదు. నరకం అంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క ట్రాన్స్ ఉమెన్కి ఎలా ఉంటుందంటే పేరెంట్స్తో ఉండాలి, ట్రాన్స్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అనే ఉంటుంది. సో మా యొక్క ట్రాన్స్ కల్చర్ని మేము పాటిస్తూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఎవరికి ఉండదండి మా కుటుంబాల ఫంక్షన్స్కి వెళ్ళాలని? చెప్పండి. ఫ్యామిలీస్లో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అన్నిటికీ వెళ్ళాలని మాకు ఉంటుంది. సో ఇప్పుడు నేను నా ఫ్యామిలీని ఒప్పించుకున్నాను కాబట్టి నేను ఏదో ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటున్నాను. అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. నేను నా ఫ్యామిలీని ఒప్పించుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది, 14 సంవత్సరాలు. అది ఎంత నరకం అనుభవించే నాకు మాత్రమే తెలుసు. నరక యాతన ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా. కానీ నిజంగా మీరు చాలా మంచి వాల్యుబుల్ క్వశ్చన్ అడిగారు. అంటే నిద్రపోయిన సమయాల్లో తక్కువ, బాధపడే సందర్భాలు ఎక్కువ. నిజంగా నిద్రపోతున్న బాధ మర్చిపోతామని చెప్పేసి అంటే కూడా ఫోన్ చూసినప్పుడల్లా మా పేరెంట్స్ ఫోటోలు చూసినప్పుడు, మా ఫ్యామిలీ మెంబర్ మా నెంబర్స్ అందరి దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ స్టేటస్లో పెట్టినప్పుడు చూసి మాకు అనిపిస్తుంది, అబ్బా ఈ ఫంక్షన్కి మేము వెళ్తే బాగుండేది, ఈ పండగకి మేము వెళ్తే బాగుండేది, ఆ పండగకి మేము వెళ్తే బాగుండేది. ఇలా లైఫ్ హ్యాపీగానే లీడ్ చేస్తున్నాం. కానీ కుటుంబంతో అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు రాత్రులు చూస్తే అర్ధరాత్రులు వాళ్ళ ఇష్టాలకి మిమ్మల్ని తీసుకెళ్తారు, చాలా మంది నరకాలు చూపించుంటారు.
అలాంటివి మీతో ఎవరైనా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా మీరే మంది చెల్లించిపోయినవి? చాలా మంది పిల్లలు చెప్పారు నాతో. ఫస్ట్ ఏమని చేస్తారంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళేంటి పిచ్చా, వీళ్ళకి ఏమైనా రోడ్ల మీద ఈ పని చేస్తారు అక్కడ అని చెప్పేసి అనుకుంటారు. ఎలాంటి రోడ్స్ లేక, అంటే ఇప్పుడు ఇది మహాసముద్రం, ఇది బ్రతకడానికి అన్ని షాప్స్లలో మమ్మల్ని ఏం పెట్టుకోరు, అన్ని కార్యకలాపాలు మమ్మల్ని ఏం పెట్టుకోరు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడో ఒక చోట కొంత అవకాశాలు ఇస్తారు ఇప్పుడు మీరు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఎలాంటి జీవనాధారం లేక ఇప్పుడు హైదరాబాద్లో ఒక 50,000 మంది ఉన్నామనుకోండి, 50,000 మంది ట్రైన్లలో వెళ్ళి అడుక్కోలేం కదా, 50,000 మంది వెళ్ళి మేము షాప్స్లో అడుక్కోలేం కదా, 50,000 మంది సీజన్ దగ్గర అడుక్కోలేం కదా. మేమైతే ఎలాంటి స్థితి లేక పొట్ట కూటి కోసం వచ్చేస్తాం అక్కడ. కొంతమంది అక్కడ వాళ్ళు చేసినప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ ఒకరం బుక్ చేసుకుంటారు, కార్లో తీసుకెళ్తారు, రూమ్కి వెళ్ళిన 2-3 ఉంటారు అక్కడ. నరకం చూపిస్తారు, నరకం కొట్టడము, స్త్రీలతో కాల్చడము, చెప్పరాని చోట కోయడము, నరకం చూపించుకుని నరక యాతన అనుభవించారు పిల్లలు కొంతమంది. నాకు వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి మన లైఫ్ ఇంకా ఇదేనా అని చెప్పేసి అని. చాలామంది అనుకుంటారు పెదాలపై లిఫ్ట్ పెట్టుకొని అందంగా ఉంది అమ్మాయి, దీన్ని ఏం వాళ్ళ ఉద్దేశం ఉంది దీన్ని ఏం చేసినా ఏం కాదని చెప్పేసి అని. నిజంగా ఆ సందర్భాలు వాళ్ళు చెప్పినప్పుడు మాకు నిజంగా చెప్తున్నాను, బాబు సార్ అమ్మో ఇంతలా దారుణంగానా అని చెప్పేసి అని. చెప్పరాని చోట కోస్తారండి వాళ్ళు, బీచ్ సీసాలతో కొట్టడము, బలవంతంగా తాగిపించడము, బలవంతంగా స్మోక్ చేయమని చెప్పడము, వాళ్ళు తినేది మేము తినాలి, ప్రతిదీ నరకం చూపిస్తారు అక్కడ. ఒక ట్రాన్స్జెండరు ఆ టైంలో వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి వచ్చే వరకు నమ్మకం అనేది ఉండదు. అంత దారుణమైన లైఫ్ మాది. అనుకుంటారు లైఫ్ హ్యాపీగా తిరగచ్చు మంచిగా, దీనికి ఏంది అని చెప్పేసి. చావుతో పోరాటం ప్రతిరోజు. అంతే అండి, అంతే. అప్పట్లో అవన్నీ ఉండే, కానీ ఇప్పుడు కొంత తగ్గింది. ఇప్పుడు కొంత అంటే మాకని చట్టాలు రావడము అలాంటి కొంచెం తగ్గింది ఇప్పుడు. చూస్తే ఒక ఎన్సీఏ అనేది ఒకటి చూసాను నేషనల్ వైడ్లో, చాలా ఉన్నాయి. మీకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, మీకు ఇళ్ళు ఇవ్వాలి, మీకు చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి, ఇటువంటివి ఉన్నాయి. మనకి 2019లో లోక్సభలో ప్రవేశపెట్టారు ఆ బిల్లు కూడా. బిల్స్ రూల్స్ ఉంటాయి కానీ ప్రాక్టికల్గా ఎంత వర్కౌట్ అవుతున్నాయి అనేది మనం చూడాలి, అది చూడాలి. అంటే ఇప్పుడు నాల్సా జడ్జిమెంట్ వచ్చేసి మాకు 2016 నాల్సా జడ్జిమెంట్ మాకు వచ్చింది. అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ సిస్టమ్ వాళ్ళు చేయాల్సిందే. అది ఎక్కడ వరకు చేశారు? అది క్వశ్చన్, $1 million క్వశ్చన్ కదా. సో దాంట్లో వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ ఎడ్యుకేషన్ ఉంది అండ్ టీజీని సపరేట్గా కాలం పెట్టి అన్నీ చేయకూడదు. దాంట్లో అన్నీ ఉన్నాయి. ఎవరి ముందు తీసుకొచ్చారు దాన్ని? అదే కదా, మా ట్రాన్స్లేటర్స్ కొంతమంది తీసుకొస్తున్నారు దాన్ని, ఇంకా దాన్ని చేయని చెప్పేసి. అబ్జర్వ్ చేస్తే నార్త్ సైడ్ మీకు ఉన్నంత రెస్పెక్ట్ సౌత్ సైడ్ ఇంకా కనిపించట్లేదు. మీకు ఇప్పటికి కూడా అలాగే అనిపిస్తుంది? కొంచెం చేంజ్ అయింది, కొంచెం బెటర్ చేంజ్ అయింది. చాలా మంది దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఇప్పుడు ఒక వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి మాకు రెస్పెక్ట్ ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు. అవి ఉన్నాయి, కొంతవరకు ఉంది మార్పు. అంటే రెస్పెక్ట్ అనేది ఇక్కడ రావాలి అంటే మీరు అన్నట్టుగా ఇందాక ఇప్పుడు కొన్ని చేంజెస్ కావాలి, అవన్నీ కూడా చేంజెస్ అయితేనే మార్పు అనేది వస్తుంది. ఎంప్లాయ్మెంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మా వాళ్ళు ఉంటేనే కొంత మార్పు అనేది వస్తుంది. స్టడీ విషయంలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా బుక్స్లలో మనం చూస్తూ ఉంటాం. చదివారు కదా ఎంఏ సోషియాలజీ కదా? నాది వచ్చేసి స్టడీ ఎంఏ సోషల్ కంప్లీట్ అయిపోయింది. నేను 10th అయిపోయిన తర్వాత ట్రాన్స్గా మారిపోయాను. సో తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు కొంచెం యాక్సిడెంట్ చేయలే, అప్పుడు ఒప్పుకోలే వాళ్ళు. నా కమ్యూనిటీ మెంబర్స్ సపోర్ట్తో నేను ఇప్పుడు మొత్తం ఫైనల్గా ఎంఏ సోషల్ కంప్లీట్ చేశాను. ప్రౌడ్గా ఉంది నాకు, అంటే చెప్పుకోవడానికి ఒక ట్రాన్స్ ఉమెన్గా నేను పీజీ చేశానని చెప్పేసి అనేది చెప్పుకోవడానికి నాకు ప్రౌడ్గా ఉంది నాకు. సో అవి ఎన్నో బాధలు అనుభవించి పడ్డాం. అదేమంత ఈజీగా వచ్చిన పట్ట కాదు అది నాకు.